హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను ఇవాళ సోమవారం కదండి, పూజ చేసుకున్నాను అని చెప్పి దీపాలను ప్రమిదలు ఉంటాయి కదా, అవి మొత్తం శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకొని ఈ పూజకైతే స్టార్ట్ కావాలి. ఇవన్నీ ఎండ వస్తుంది కదండి, అందుకని చెప్పి ఇక్కడ బోలించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు ఎప్పుడు పొత్తాయా మీకు చెట్లకి? ఎప్పుడు అలానే ఉంటాయా, బాగా పొత్తా ఉంటాయా అని అడుగుతున్నారు కామెంట్ల ద్వారాగా. అయితే ఎప్పుడు అలాగే పూయవండి, ఎందుకంటే అవి మొగ్గలు రావాలి. మొగ్గలు వచ్చినాక మన పూలు వచ్చినాక మనం పోసుకుంటాం కదా, పోసుకున్నాక మళ్ళీ ఇగురు రావాలి, మళ్ళీ మొగ్గ రావాలి, మళ్ళీ పువ్వులు రావాలి. అలా స్టప్పులుగా పోతా ఉంటాయి. ఇప్పుడైతే గులాబీ పూలు అయితే మాకు బాగా పోతున్నాయండి. అంటే నాటు గులాబాను మళ్ళీ హైబ్రిడ్ గులాబీ పూలు బాగా పోతున్నాయి. ఇక్కడ చూపెడతా చూడండి, బాగా పూలు పూసినాయి. అందుకని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరు అడిగారు కదా, అందుకని చెప్పి ఇక్కడ మీకు చెప్తున్నానండి. ఇక వచ్చేసి నేను తులసికోట దగ్గర కూడా నేను ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ముగ్గేసుకొని ఇక పూలు అయితే కోసుకున్నాను అనమాట. ఇగోండి చూడండి, ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, ఈ నాటు గులాబీ ఇది వచ్చేసి తెల్ల గులాబీ హైబ్రిడ్ అనండి. కాకపోతే చెట్టు పెరగట్లేదు ఎందుకో గానీ. ఇప్పుడు నేను చూపించేది హైబ్రిడ్ గులాబీ అండి. పూలు అయితే బాగా పూసినాయి. మీకు పూసినప్పుడల్లా ఇలా షేర్ చేస్తా ఉంటున్నానండి. అదండి, ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.